నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. అబుదాబిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ఓ నేపాలీ యువకుడిని అదృష్టం వరించింది. సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ అతన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసింది. యుఏఈ లాటరీ నిర్వహించిన లక్కీ డే డ్రాలో 26 ఏళ్ల తాయాబ్ ఖాన్ ఏకంగా 30 మిలియన్ దీర్హాంలు అంటే సుమారు 78 కోట్లు గెలుచుకున్నాడు. డీటెయిల్లోకి వెళ్తే నేపాల్ చెందిన తాయాబ్ ఖాన్ ఉపాధి కోసం 4 ఏళ్ల క్రితం యుఏఈకి వెళ్లి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. తన 4 స్నేహితులతో కలిసి తరచూ డబ్బులు పోగు చేసి లాటరీ టికెట్లు కొనేవాడు. ఈ క్రమంలో ఇటీవల కొన్న టికెట్ కు గ్రాండ్ ప్రైజ్ తగిలింది. లాటరీ గెలిచినట్లు ఈమెయిల్ రాగానే మొదట ఏదో చిన్న బహుమతి అనుకున్నానని, నమ్మలేక చాలాసార్లు చెక్ చేసుకున్నానని తాయాబ్ చెప్పాడు. ఈ భారీ మొత్తంతో తన జీవితం మారిపోతుందని తాయాబ్ ఆనందం వ్యక్తం చేశాడు. వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు తెలిపాడు. గెలిచిన మొత్తాన్ని 5గురం సమానంగా పంచుకుంటామని, ఒక్కొక్కరికి 6 మిలియన్ దీర్హాములు అంటే సుమారు 15 కోట్లకు పైగా వస్తుందని వివరించాడు. ఈ డబ్బుతో నేపాల్లో మా కుటుంబానికి మంచి ఇల్లు కట్టి అప్పులు తీర్చి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తానని చెప్పాడు. అలాగే తన చిరకాల కోరికలైన మహీంద్రా థార్ కారు, రోలెక్స్ వాచ్ కొనుగోలు చేస్తానని తెలిపాడు. ఒక సామాన్య గార్డు కోటీశ్వరుడు కావడంతో ఈ వార్త యుఏఈలోని ప్రవాసుల్లో స్ఫూర్తి నింపుతోంది.